బాబాయ్ ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేస్తూ ఉంటామండి. కూలి పని చేస్తుంటారు. ఏంటి పనులు ఎట్లా ఉన్నాయి? ఏమున్నాయి పనులు? పనులు ఏముంటాయి రైతులకి? ఆ! ఏం పనులు లేవు. ఏదో మినపకాయకి వెళ్తున్నారు, ఆ! మనిషికి 300, 200 ఇస్తున్నారు. ఆ! అవి తీసుకొచ్చిన సరుకులకే సరిపోతున్నాయి. ఆ! ఏ ఊరు మీది? మాది గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గం అండి. గుడివాడ నియోజకవర్గం. గుడ్లవల్లేరు మండలం. 200, 300 తీసుకొని సరిపోవట్లేదు. మరి సరిపోవట్లేదు. పథకాలు ఏం చేస్తున్నారు? ఆపదకి పథకాలనే ఇప్పుడు సంక్షేమ పథకాలు పెడుతున్నారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. అవి దేనికి మూలకి ఏంటంటే నెలకి సంవత్సరానికి వచ్చి 10,000 ఇస్తున్నారు. ఏదో వ్యాపారం చేసుకోమన్నారు. 10,000 కదండి, సంక్షేమం సంబంధించిన కార్పొరేషన్లు ఉంటాయి. ఆ కార్పొరేషన్లో మనిషికి ₹1,00,000 ఉంటే ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేసుకుంటాడు, అభివృద్ధి పెరుగుద్ది, కుటుంబాన్ని పోషించుకోగలడు. అసలు ₹10,000 తీసుకెళ్తే నెల నెల కట్టుకునేది ఏముంటుందండి? 10,000 తీసుకొస్తే కోడి కొనగలవా? కనీసం ఒక బియ్యం కట్ట కొనుక్కోగలవా? ఏం చేయగలం ఆ ₹10,000? అది మళ్ళీ నెల నెల ₹1,000 కట్టాలి. అదే ఒక ₹1,00,000 ఇచ్చాడు అనుకోండి, ఏదైనా చిన్నపాటి వస్తువు కొనుక్కుని దాన్ని బట్టి వ్యాపారం పెట్టుకుంటాడు, ఏదైనా ఏదో బండి కొనుక్కుని దాన్ని బట్టి బిజినెస్ చేసుకుంటాడు. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి కదా, కాయలో పుళ్ళు అమ్ముకుంటారు కదా, అది విధంగా అభివృద్ధి ఉంటుంది. ఈ ₹10,000 సంబంధించింది ఏ విధమైన సంక్షేమాలు వైసీపీ ప్రభుత్వానికి చాలా దారుణమైన పథకాలు అయ్యి. అంటే ఇప్పుడు సొంత ఇల్లు లేని వాళ్ళకే 10,000 ఇచ్చిన సంవత్సరానికి 5,000 ఇచ్చినా ఎంతో కొంత ఉపయోగకరమే కదా మరి. సొంత ఇల్లు ఎక్కడ ఉన్నాయండి? ఇవాళ సెంటు భూమి ఇచ్చాడు జగనన్న, ఇల్లు అని సెంటు భూమి ఇచ్చాడు. ఆ సెంటుకి ఎంత అవుతుందండి ఖర్చు? కింద పునాదికే సరిపోతుంది. ఆ పునాది తీసుకుని ఇంకా అప్పులు పాలవుతున్నారు. ఇల్లు కట్టుకున్న జగనన్న ఇల్లు, ఏదో ఇల్లు సొంత ఇల్లు అంటున్నారు, జగనన్న ఇల్లు ఇచ్చాడు. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు అప్పులు పాలయ్యారు తప్ప రేపు పొద్దున దాన్ని వాల్యుయేషన్ 8 లక్షలు కట్టాడు. ఎవరు 8 లక్షలు కొంటారండి? ఆ భూములు, సెంటు భూమి ఎవరో 8 లక్షలు కొంటాడు చెప్పండి? 3 సెంట్లు కొనుక్కుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు. సెంటు భూమి మీద ఏదండి వాళ్ళ సెంటు భూములు వాళ్ళ సమాధిని కట్టుకుంటే ఉపయోగపడతాయి. సెంటు భూమి ఎక్కువే కదా మరి. ఏమి లేదు కూడా ఎట్లా ఉంటదండి? ఏమి లేకుండా వాళ్ళకి 2 సెంటున్నర గత ప్రభుత్వంలో 2 సెంటున్నర ఇచ్చారు భూములు. ఇది ఎందుకు ఎవరు ఇప్పుడు? ఎందుకు ఎవరండి? చక్కగా మీరు వెరిఫికేషన్ చేసి ఇల్లు లేనివాడికి ఇల్లు ఇస్తే బంగారులాగా 2 సెంటున్నర ఇల్లు ఇస్తే బంగారులాగా కట్టుకోగలడు. ఆడి కుటుంబానికి, ఆడి బిడ్డలకి, భవిష్యత్తు పునాదికి రేపు ఇల్లు అమ్ముకుని పెళ్లి చేసుకోగలడు. లేకపోతే ఆయన బతుకున్నంత వరకు పిల్లకు, తల్లికి, బిడ్డకు ఉపయోగపడుతుంది. సో మరి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇన్ని చెప్తా ఉన్నారు. మరి ఎలక్షన్లు ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఈ రోజున ఎలక్షన్లు అంటే ఇప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా రెండు కలిసి ముందుకు వస్తున్నాయి కాబట్టి ఉమ్మడి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే చాలా మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో చాలా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళని పట్టించుకున్నాడు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో చేసుకున్న తప్పే కానీ ఇవాళ చంద్రబాబు అంటే దేశం మన వైపు చూస్తుంది. దేశం మన రాష్ట్రం వైపు చూస్తుంది. ఎందుకంటే ఉద్యోగాలు తేగలడు, ప్రభుత్వ ఉద్యోగాలు గొప్పగా ఉద్యోగాలు చేయగలరు, ఉపాధి దొరికినోడికి ఉపాధి దొరుకుద్ది, కష్టపడేవాడికి కష్టం దొరుకుద్ది. ఎందుకంటే జాబ్ చేసేవాడికి జాబ్లు ఉంటాయి, మంచి ఉపాధి, రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది. ఎందుకంటే పెట్టుబడిదారులు వస్తారు. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. అందుకోసం ఆయన కోసం చూసైనా సరే పెద్ద పెద్దోళ్ళు గొప్పోళ్ళు కొద్ది ఫ్యాక్టరీలు కడతారు, ఉద్యోగాలు ఉంటాయి, మంచి పేదోడు కంటిన్యూ తిని కడుపు నిద్రపోగలడు. మరి జగన్మోహన్ రెడ్డి చూస్తే 175 గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ రోజు కూడా పామర్లో మీ పక్క నియోజకవర్గంలో మీటింగ్ కూడా పెట్టారు. పామర్ నియోజకవర్గం పెడతారండి. ఎందుకంటే పామర్ నియోజకవర్గంలో ఎస్సీలని మా అన్నయ్యలు, బీసీలు మా అన్నయ్యలు, ఓసీలు మన మైనార్టీలు మా బిడ్డలు అని చెప్పి మతాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఓట్లు వేయించుకున్నారు. గుడ్డిగా నమ్మారు ప్రజలు, వేసారు, గెలిపించారు. ఇవాళ 175 నియోజకవర్గంలో 175 గెలుస్తానని ఉట్టిదండి. 175 మంది ఉన్న 151 గెలిచారు కదా, ఎందుకు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోయారు? 150 మంది ఎమ్మెల్యేలు ఏ రాష్ట్రంలో ఉన్నారా? లేరు. 150 మంది, 151 మంది ఆయన జనసేనలో ఉన్న ఎమ్మెల్యేని కూడా తీసుకున్నాం. 152, 23 మంది ఎంపీలు ఇచ్చారు. కేంద్రాన్ని ఏం నిలదీసావు? ఎక్కడ ప్రత్యేక హోదా తెచ్చావు? ఎక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసావు? ఎక్కడ రైల్వే స్టేషన్ కట్టావు? ఎక్కడ రోడ్లు చేసావు? ఈ రోడ్లు ఎట్లా ఉన్నాయి? ఇవాళ శ్మశానాలలాగా ఉన్నాయి రోడ్లు. ఎంతమంది చచ్చిపోయారు? రోడ్ల మీద ఎంతమంది చచ్చిపోయారు? అవన్నీ 175 కదండి, 170 మంది, 151 మంది ఉన్నారు కదా. మరి అంత బలం ఉన్నవాడు ఎందుకు ఇచ్చేస్తున్నాడు? ఏం చేశాడండి రాష్ట్రానికి 5 సంవత్సరాలు? ఏం అభివృద్ధి చేశాడు? ఎంతమందికి ఉద్యోగాలు చేశాడు? ఎంతమంది రోడ్లు వేసాడు? ఎంతమంది పెట్టుబడులు తీసుకొచ్చాడు? ఎన్ని అప్పులు చేశాడో చూపించారు. ఎన్ని అప్పులు తెచ్చాడు? అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇచ్చి ఎవరి మీద తనఖా పెడతారండి? ఇప్పుడు అప్పు తీసుకొచ్చాడండి. అప్పు తీసుకొచ్చి ఏ రాష్ట్రానికి కట్టి బాగు చేసావు? ఏ రోడ్లు వేసావు? ఏ ఉద్యోగాలు చేసావు? ఏ బిజినెస్ ఫ్యాక్టరీలు తెచ్చావు? ఏం పథకాలండి? బట్టన్ నొక్కే పథకమా? ఆ బట్టన్ నొక్కి రేపొద్దున బట్టన్ నొక్కుతారు ప్రజలు. బట్టన్ నొక్కి 151 అన్నారు కదా, ఈసారి 1 వస్తుందేమో వాళ్ళకి, అంతే. బట్టన్ నొక్కుతారు. వైసీపీ ప్రభుత్వానికి ఫ్యాన్ మీద నొక్కకుండా ఈసారి ఉమ్మడి ప్రభుత్వం మీద నొక్కుతారు. 1 సీటే వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడం, ఎవరో ఒక ఆయనకి వెళ్తాడు వాళ్ళలో. సో మరి అసలు ఈ పొత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా విమర్శలు చేస్తా ఉన్నారు మన తాడేపల్లిగూడెం సభ దగ్గర నుంచి కూడా. ఏమంటే తాడేపల్లి సభకి నేను వెళ్ళాను.
నేను ఒక కూలి పని చేసుకుంటాను. మేము ఒక 10 మంది వెళ్ళాం తాడేపల్లిగూడెం. స్వచ్ఛందంగా మాకు బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వలేదు. ముందు ప్యాకెట్లు వెళ్ళాం. మేమే సొంతంగా కారు కట్టించుకొని మేమే వెళ్ళాం. పొద్దున్నుంచి సాయంత్రం వరకు. 4 కిలోమీటర్ల క్రితం ఆపేశారు. సభ దగ్గర నుంచి ప్రాంగణానికి 4 కిలోమీటర్ల ముందల ఆపేశారు. అయినా సరే ప్రజలు ఎవరు వెనక్కి తిరిగి ముందుకే వచ్చారు. ముందుకొచ్చి అంత జనం ఎందుకంటే ఇవాళ పొత్తు అనేది జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఆళ్ళ కలయిక చాలా మంచిది. ఎందుకంటే రాష్ట్రం కోసమే వాళ్ళు నిలబడ్డారు. ఇవాళ విజన్ ఉన్న నాయకులు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడగలడు. నీతి గల నాయకుడు ఆయన. ఎందుకంటే ఓడిపోయిన 2 చోట్ల ఓడిపోయిన పార్టీని తీయకుండా ముందుకు నడిపించాడు. ఒంటరిగా ఒక భుజం మీద వేసుకుని ఆయన ముందుకు వచ్చాడు. ఇవాళ అదే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి ఉంటే ఈ రాష్ట్రంలో ఇంకో ఎమ్మెల్యేలు గెలవరు. వాళ్ళిద్దరే మొత్తం అంతా 175 మందిని గెలిపించగల సత్తా ఉన్న నాయకులు. అభివృద్ధి చేయగలరు. ఏదైనా చెప్పారంటే చేస్తారు వాళ్ళిద్దరు. మంచిగా ఏర్పడింది వాళ్ళు. రాష్ట్రం సంగతి పక్కన పెడితే మీ గుడివాడ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? ఇక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది? అమ్మో! గుడివాడ నియోజకవర్గంలో పుడతమే దరిద్రం అండి మేము. అది ఎందుకంటే అన్నమాట. 20 సంవత్సరాలు మేము ఎమ్మెల్యేలకి గెలిపించుకున్నాం ఆయన్ని. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఫస్ట్ 2 సార్లేమో ఎమ్మెల్యే గెలిచి మన ప్రభుత్వం లేదన్నాడు. తర్వాత ప్రభుత్వం లేదన్నాడు. మళ్ళీ వైసీపీలోకి వచ్చాడు, ప్రభుత్వం లేదన్నాడు. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత దేనికి మంత్రి అయ్యారు మీరు? మంత్రి పదవి తెచ్చారు. ఏం అభివృద్ధి చేశారు? గుడివాడ డ్రైనేజీలు అలాగున్నాయి. రోడ్లు అలాగున్నాయి. ఉద్యోగాలు లేవు. చుట్టుపక్కల కృష్ణా జిల్లాకి గుడివాడే ఎన్నుముక. ఎందుకంటే చుట్టుపక్కల ఎటు చూసినా 40 కిలోమీటర్ సెంటర్. ఎటు వెళ్ళాలన్నా భయపడుతున్నారు ఇవాళ ప్రజలు. ఎందుకంటే ఆటనగరం ఉంది. ఆటనగరం డెవలప్మెంట్ లేదు. ఇవాళ విజయవాడ ఆటనగర్ కంటే గొప్పగా గుడివాడలో డెవలప్మెంట్ చేసుకోవచ్చు. బస్ స్టాండ్ లేదు, ఫ్లైఓవర్ లేదు. ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఇసుకుపోయారండి. 20 సంవత్సరాలు ఇసుకుపోయారు ప్రభుత్వం కొడాలి నాని గారిని చూసి. ఇవాళ జనాలందరూ మార్పు కొనుక్కున్నారు. రేపు పొద్దున ఇంట్లో కూర్చోబెడతారండి ఆయన. అంటే ఇప్పుడు గుడివాడ అంటే కొడాలి నాని అడ్డా అని చెప్పి చెప్తా ఉన్నారు చాలా మంది. అంతేకాకుండా ఎలక్షన్ వచ్చేసరికి రాజకీయాన్ని మొత్తం తన వైపు తిప్పుకోగల సత్తా కొడాలి నానికి ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఎంతవరకు వాస్తవం అంటారు? అది ఏం లేదండి. ప్రజలు అపోకది ఏం లేదు. ఉమ్, ఈసారి ఏంటంటే ఆయన ఎలక్షన్‌కి క్యాంపెయినింగ్ వస్తాడు. ఉమ్, 5 సంవత్సరాలకు ఒకసారి. ఉమ్, అదే తప్ప ప్రజలు ఎవరికైనా పేదోడి ఇంటికెళ్ళి కూర్చున్నాడా? పేదోడు పెళ్లి భోజనం చేశాడా? సావు కబురుకి వచ్చాడా? ఏం సహాయం చేశాడండి? వచ్చాడు ఎలక్షన్ టైంలో వస్తాడు. ఆయన దోసుకున్న ఏదో పంచి పెడతాడు. ఈ ప్రజలు పేదోళ్ళుగా పిచ్చోళ్ళు కాబట్టి గబాలను ఓట్లేసి గెలిపించారు. ఈసారి అందరూ తెలివి మీరారండి. వాళ్ళు సోషల్ మీడియా ఉంది, ఫోన్లు ఉన్నాయి, అన్ని టీవీలు ఉన్నాయి, అన్ని ప్రతిదీ చూస్తున్నారు. ఈయన మాట్లాడే తీరు చూశారు, ఈయన పద్ధతి చూశారు. ఈయన ఏ విధంగా అందరిని ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులనే తిట్టాడు. లేబర్ ఎంత అండి? ఇవాళ గుడివాడ ప్రజలందరూ కళ్ళారా చూశారు కాబట్టి ఈసారి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ప్రజలందరూ చాలా మెచ్యూరిటీ అయ్యారు. ఎందుకంటే చాలా తెలుసుకున్నారు. ఇవాళ టీవీల ద్వారా గానీ, ఫోన్ల ద్వారా గానీ ప్రతి ఒక్క ఇంట్లో ఫోన్‌లో సేలో కూర్చున్నోడి కాడ ఫోన్లు ఉన్నాయి. ప్రతిదీ తెలిసిపోతుంది. చాలా మంచిగా ప్రజలందరూ చాలా ముందుకు వచ్చారు. అందరూ తెలుసుకున్నారు. ఈసారి ఆళ్ళ కోసం కాదు, దేశం కోసం, గుడివాడ నియోజకవర్గం కోసం, రాష్ట్రం కోసం నిలబడతారు ప్రజలందరూ. సో ఇప్పుడు నాని గారి పరిస్థితి ఎలా ఉంది? మరి రాము గారి పరిస్థితి ఏంటి? రాము గారు నిజంగా 20 సంవత్సరాలు కొడాలి నానిని చూసి ఇసుకుపోయారు. 20 సంవత్సరాలు కొడాలి నానికి ఎంత పేరుందో, ఇవాళ ఒక్క సంవత్సరం వచ్చిన వెనిగల రాముకి అంత పేరుందండి. ఎందుకంటే వచ్చిన సంవత్సరంలోనే చాలా మంచి కార్యక్రమాలు పెట్టాడు. ఏదైనా సరే పేదోడికి పట్టుమని అన్నం పెడుతున్నాడు. ప్రతిరోజు రోజుకి 500 మంది అన్నం తింటున్నారు. ఉద్యోగాలు ఇచ్చాడు. ప్రైవేట్ జాబులు. ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఇబ్బందులు పడుతుంటే 3000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఎల్లినోడికి సహాయం చేస్తున్నాడు. పేదింటోడి పెళ్లి దగ్గరికి వచ్చి భోజనం చేస్తున్నాడు. సాగు అభివృద్ధి చల్లగా వచ్చి నుంచుంటున్నాడు. వాళ్ళ బాధల్లో కన్నీళ్ళలో తోడుగా ఉంటున్నాడు. రాము గారు నిజంగా గొప్ప నాయకుడు అండి. ఎందుకంటే డబ్బు సంపాదించుకుని రాలే ఇక్కడికి. సంపాదించుకునే ఆయన ఇక్కడ పేద ప్రజల కోసం గుడివాడ అభివృద్ధి చేయాలని ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి ఇక్కడికి వచ్చి పేదవాళ్ళ దగ్గర రోజు కష్టంతో తిరుగుతున్నాడు ఆయన. ఇవాళ ఒక సంవత్సరంలో 20 సంవత్సరాలకు ఉన్న కొడాలి నానికి ఒక పేరు అయితే ఈయన రాము గారికి వచ్చిన ఒక సంవత్సరంలో ఒక పేరు. ఎందుకంటే పిలిస్తే పలికే వ్యక్తి, అన్నా అని పలకరిస్తే ప్రేమగా వచ్చే వ్యక్తి, ఎక్కడున్నా ప్రేమగా ఆప్యాయతంగా అసలు వ్యక్తి వాళ్ళ గుడివాడ నియోజకవర్గంకి వచ్చాడు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. భయపడి వాళ్ళ ఎన్నికల రాము గారు అంటే ఇవాళ చుట్టుపక్కల తెలియనోళ్ళు లేరు. ఎందుకంటే నియోజకవర్గంలో ఒక సంవత్సరం ఎంత పేరు వచ్చింది నాయకుడు ఎవరండి? ఇవాళ నువ్వు కొడాలి నాని గారు అసెంబ్లీలో రాష్ట్రం అంతా తెలిసింది. ఇవాళ ఎన్నికల రాము గారు అంటే మొత్తం రాష్ట్రం అంతా తెలిసి ఈ విధంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు చూపించారు. ఇప్పుడు మీరు నాని గురించి అంత నెగిటివ్ చెప్పినా, రాము గారి గురించి ఇంత పాజిటివ్ చెప్పినా, ఈ నియోజకవర్గంలో ఫైట్ అనేది చాలా టైట్ గా ఉంటుంది. విజయ అవకాశాలు ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గెలుస్తారనే వాదన కూడా వినిపిస్తా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? వాదన అంటే ఇద్దరు పోటాపోటీ అండి. పుంజు 2 పుంజులు పందెం వేస్తాం. ఆ పుంజు ఏది పొందుద్దో టైం ఉంటది, డేట్ ఉంటది, దాని కలర్ టైం ఉంటది. ఆ టైంలో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ దేవుడు ఇది ఉంటది. గెలిచారన్నారు కదా, టఫ్ అని చెప్తున్నారు కదా. ఇవాళ రాము గారికి గెలుపు 50 ఏళ్ళ మెజార్టీతో ఉంటది.
ఎందుకంటే ప్రజలు విరక్తి పొందారు ముందల. ఓట్లు వేసిన వాళ్ళందరూ తెలుసుకున్నారు. ఇవాళ రాము గారు చేసిన మంచితనం కనపడుతుంది. ఇవాళ 20 సంవత్సరాలు గెలిచినోడు ఏం చేశాడు? గెలవనోడు ఏం చేశాడు? ఇవాళ గెలిచినోడొచ్చి కనీసం మొహం చూత్తల. గెలవనోడొచ్చి ఒక సంవత్సరంలో ఏం చేస్తున్నాడు? ఎళ్లి గబాలను అందరిని పలకరిస్తున్నాడు. ప్రతి గడప గడపకి తొక్కుతున్నాడు. ఈ రోజున 20 సంవత్సరాలు గెలిచినోడు నువ్వు ఏ గడప తొక్కావు? ఇంటింటికి ఏ గడప తొక్కావు? ప్రజలు నిర్ణయిస్తారు. 50,000 మెజార్టీతో ఉంటది. అదే ఈ కొడాల నాని గారికి ఈసారి డిపాజిట్లు కూడా ఉండవు.